ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ ఏప్రిల్ 1 సోమవారం, శోభకృతనామ సంవత్సరం, పాల్గొన మాసం, కృష్ణపక్షం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, తిథి సప్తమి, నక్షత్రం మూల. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి మొండి బాకీలు వసూలు అవుతాయి. అవసరానికి స్నేహితుల నుండి సహాయం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం పొందుతారు. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంతాన విద్య విషయాల్లో ఉత్తమ ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి గృహమున కొన్ని సంఘటన ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆర్థికంగా మరింత ఉత్సాహంగా ఉంటారు. సమాజంలో పరిచయాలు మరింత విస్తృతం అవుతాయి. వ్యాపార ఉద్యోగాలు అప్రయత్నంగా అవకాశాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఉద్యోగాల్లో వివాదాలు కలుగుతాయి. ధన వ్యవహారాలు ఒడిదుడుగులుగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య మాట వివాదాస్పదంగా మారుతాయి. చిన్న చిన్న విషయాలు మనసుకు బాధ కలిగిస్తాయి. దైవచింతన పెరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలు అధికమవుతాయి. చేపట్టిన పనిలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కొత్త బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికంగా పరిస్థితి మరింత నిరుత్సాహపరుస్తుంది. సోదరులతో సమన్వయం లోపిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి రావాల్సిన ధనం సమయానికి అందుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ప్రయాణాల్లో నూతన పరిచయాలు లాభాన్ని కలిగిస్తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సత్ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చిన్నటి మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తి ఉద్యోగాల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ఆర్థికంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. రుణ ప్రయత్నాలు కలిసిరావు. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. వృధా ఖర్చులు ఉంటాయి. నూతన వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి స్థిరాస్తి వివాదాల్లో రాజీ ప్రయత్నాలు విఫలం అవుతాయి. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఒత్తిడి కలిగిస్తాయి. ధన వ్యయ సూచనలు ఉన్నవి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి సంతాన విద్య విషయాల్లో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వాహన కొనుగోలు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారం పురోగతి కలుగుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో ప్రతికూలత పెరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార పరంగా నూతన ప్రణాళికలు అమలుపరిచి విజయం సాధిస్తారు. చేపట్టిన పనులు బంధుమిత్రుల సహాయ సహకారాలతో సజావుగా చేయగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. తదుపరి మీనరాశి. ఇక మీనరాశి వారికి సమాజంలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు మందగోడిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆర్థికంగా కొంత ఇబ్బందులు తప్పదు. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సర్వే జన సుఖినో భవంతు.